చిలకలూరిపేట డిపో పరిధిలో 4 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. 2 ఇందిరా బస్సులు, 2 పల్లె వెలుగు బస్సులు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించారు ఈరోజు శుక్రవారం రోజు. అలాగే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం. ఆర్టీసీని లాభాల బాటలో నడపాలంటే ప్రజలు సహకరించి ఆర్టీసీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకురావాలి, కొత్త బస్సులు ఉండాలి, టైం అయిపోయినటువంటి లాంగ్ ఎగో వచ్చినటువంటి బస్సులు, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బస్సులు ప్రజలకు పొల్యూషన్తో అనారోగ్యం పాలుకాకుండా ఉండేటువంటి దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు నాయకత్వంలో ఆర్టీసీ ద్వారా కొన్ని బస్సులు, హైయర్డ్ ద్వారా కొన్ని బస్సులు అన్నీ కూడా బ్రాండ్ న్యూ BS6 ఒక్కొక్కటి ₹1 కోటి విలువ చేసేటువంటి ఇందిరా బస్సులు 2 ఈరోజు చిలకలూరిపేటకి ఇవ్వటం, గతంలో ఒక 2 రావటం, ఈరోజు పల్లె వెలుగు ఒక 2, మొత్తం 6 బస్సులు ఒక చిలకలూరిపేట డిపోకే రావటం జరిగింది. ఇంకా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కొత్త బస్సులు ప్రజలకు సౌకర్యవంతం ఉండేటువంటి విధంగా, పొల్యూషన్ లేకుండా, టైం అయిపోయినటువంటి బళ్ళు తీసేసి ఎక్కడ కూడా ప్రజలకు అనారోగ్యమో అసౌకర్యమో కలగకుండా ఉండేటువంటి దానికి సమయానికి ప్రయాణికుల్ని నిర్దేశించినటువంటి ప్రదేశానికి చేర్చేటువంటి దానికి ఆర్టీసీ దోహదపడుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ సేఫ్టీ జర్నీ అంటే ఆర్టీసీ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం.